ప్రార్థనకు వస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుడు ఏం చేయదలిచాడో అది నీకు జరుగుద్దంతే. ఆమేన్. కొంతమంది తృణీకరించి మాట్లాడుతుంటారు, తోలనాటి మాట్లాడుతుంటారు. ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలియదు నీకు. తేడా మాటలు మాట్లాడేవనుకో, మిరపకాయ తొడిలు ఉడుతావే అట్ట ఉడుతాడు నిన్ను. మిరపకాయ తొడిలు చేస్తాడు నీకు. పొరపాటు మాట్లాడకండి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది నోటితోల ఏ విషయాలైనా మాట్లాడు, కానీ దైవిక సందర్భాలు మాట్లాడొద్దు. మౌనమే చాలా ఆరోగ్యం. అంతే. ఒక వ్యక్తి అంటాడు ప్రార్థన చేస్తే ఏమవుతుందని. యోబు గ్రంథం అంటాడు ఒక జనం ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది, ప్రార్థన చేస్తే ఏమవుతుంది? జవాబు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, క్షేమం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవుని సన్నిధిలో మొరపెడితే ఏదైతే పొందుకోగలవో దాన్ని పొందుకోగలుగుతావో. ఆమేన్. హల్లెలూయా. గర్వపు ఆలోచన లెక్కలేని స్వభావాన్ని కనపరిచి దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకొని జీవితాన్ని అభాసుపాలు చేసుకోవద్దు. అభాగ్యులం కాదు మనం, సౌభాగ్యులం. దౌర్భాగ్యులం కాదు మనం, దేవుని ఆశీర్వాదం పొందిన ప్రజలు. జాగ్రత్తగా చూడండి. వీళ్ళ తత్వం ఎట్లా ఉంటుందంటే, కీర్తనల పుస్తకం 14:1 త్వరగా. కీర్తనలు 14:1 2-3 సంగతులు చెప్పి ముగించేస్తా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడు. ఎవడు? హూ ఇస్ ద గాడ్? దేవుడు లేడు. ఎవరు? బుద్ధిహీనులు. బుద్ధిహీనత చాలా ప్రమాదకరం. బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, బుద్ధిహీనతను కనపరచొద్దు. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. బుద్ధిహీనులట దేవుడు లేడని తమ మనసును అనుకుంటారట. ఒక ప్రభుని నమ్ముకున్న వ్యక్తి చాలా నిరుపేద స్థితిలో చచ్చిపోయాడు. ఆ ఊర్లో అతనే నమ్ముకున్నాడు ప్రభుని, ఎవరు నమ్ముకోలేదు. ఆ ఏరియాలో ఒక మంచి సామంతుడు, కాస్త డబ్బున్నోడు ఉన్నాడు. అప్పుడప్పుడు గేలి చేస్తూ ఉంటాడు. చివరికి ఈ వ్యక్తి చచ్చిపోయాడు. అతనికి ఒక్క కూతురు. సమాధికారికి ఏం చేయాలో అర్థం కాలే. కొంతమంది అమ్మా వెళ్ళి ఆ డబ్బున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని కలుగు, కొంచెం కొంత సాయం చేస్తాడని. అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఇష్టం లేకపోయినా సరే, పరిస్థితి వచ్చింది కదా, దేవుడు ఎలాగని సాయం చేస్తాడు కదా అని వెళ్తే, మీ నాన్న చచ్చిపోయాడా, దేవుడు బతికెత్తాడేమో, దేవుడు సహాయం చేస్తాడేమో అని వ్యంగ్యంగా ఎన్ని మాటలు మాట్లాడేసాడు. సరే నీ ముఖం చూస్తే జాలి వస్తుంది, కానీ ఆడపిల్లవు కదా, నేనేం చేస్తావులే, మీ నాన్నకయ్యే సమాధి కార్యక్రమం డబ్బే కాదు, సమాధి కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తా. అయితే ఒక కండిషన్. ఏంటయ్యా? మీ నాన్న సమాధి మీద దేవుడు లేడు అని రాయాలి. ఏమని రాయాలి? దేవుడు లేడు అని రాస్తే నీ పెళ్ళికయ్యే ఖర్చులు నీకు మొత్తం నేను చూస్తా. ఆ ఒక్క మాట సమాధి మీద రాయించని. ఇంటికి వచ్చింది, ఈ అమ్మాయి ప్రార్థన చేసింది. సరే అయ్యా అలాగని చెప్పింది. నవ్వుతున్నాడు పగలబడి. డబ్బులు ఇచ్చాడు, సమాధి కార్యక్రమం చేశారు. సమాధి కట్టుకోవడానికి ఇచ్చాడు. సమాధి కడతా శిలాపలకలు అంటే తయారు చేసి దాని మీద రాసింది ఒక మాట. సరే ఇతను ఒకసారి చూస్తా, ఆ మాట రాసావో లేదు అని వెళ్తే ఆ మాట చూసి వెర్రి కోపంతో రౌద్రుడై ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఏమంటుంది? నువ్వు చెప్పిన మాట రాసే కదా. ఏం రాసా నువ్వు? కీర్తనలు 14:1 దేవుడు లేడు అని పదాలు రాసి అని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుడు లేడని పదం ఉంది కాడ, దేవుడు లేడని పెద్ద అక్షరాలు రాసి దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని రాసింది. అందుకని వీడికి అంత కోపం వచ్చింది. వాస్తవే, బుద్ధిహీనత దైవత్వాన్ని కనపరచలేము. బుద్ధిహీనత దైవత్వాన్ని పసిగట్టలేదు. బుద్ధిహీనత మనలో ఉండకూడదు. బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. బుద్ధి లేని కన్యకులు ఎట్టకైతే విడబడ్డారో అట్లా విడబడే పరిస్థితులు ఉంటాయి. బుద్ధిహీనత మనలో ఉండకూడదు. దేవుని వాక్యం ఇంకో చక్కని మాట కనబడుద్ది. కీర్తనలు 10:4 పొగరెక్కి దేవుడు ఏం చూస్తాడా?
దేవుడు విచారణ చేయడు. మూర్ఖులు, పొగరెక్కినోళ్ళు దేవుడు విచారణ చెయ్యడు అనుకుంటాడు. జాగ్రత్తనండి. కొంతమంది విషయాల్లో చూస్తే అసలు బైబిల్ ఒక మాట ఉంది, పాపం వారిని ఏం చేద్ది? పట్టుకుంటుంది. ఏంటి? పాపం వాళ్ళని పట్టుకుంటుంది. వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుంటుంది అంతే. ఈ మధ్యకాలంలో నల్గొండ ఏరియాలో ఒక కుర్రోని చంపేశారు 2018లో. పరువు హత్య అని మీరు విని ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడు. కొంతమంది కేసు ఫైల్ అయింది, వాళ్ళు జైల్లో ఉన్నారు. కేసు రన్ అవుతుంది. మొన్న నిర్ధారణ అయింది. ఒకటికి ఉరిశిక్ష వేశారు, మిగతా వాళ్ళకి లైఫ్ లాంగ్ యావజ్జీవ కారాగార శిక్ష. జాగ్రత్తనండి. కొంతమంది విర్రవీగెందుకు చేస్తారంటే దేవుడు విచారణ చెయ్యడు. ఈడిని ఏది చేసినా కూడా ఈడి పక్షంగా మాట్లాడడానికి ఎవడు లేడు. మనం ఏదైనా చేయొచ్చు. మా నాలుగుతో మేము ఏం చేస్తాం? చదవండి ఆ మాట. కీర్తనలు 12:4. అదిగో మా నాలుకలతో మేము సాధిస్తాం. జస్ట్ అట్లా మాట మార్తే చాలు. మా నాలుకలతో మేము సాధిస్తాం అని విర్రవీగి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. న్యాయము తీర్చే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట రాస్తూ చక్కగా మాట పలుకుతాడు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే. చెప్పు. ఎట్లా మాట్లాడుతున్నాడు? చాలా దేశయ్యా, పోలీసు ఏసయ్యా, కోర్టు ఏసయ్యా అన్నాడు పాడుతుంటివి. మనసుతో పాడు. ఆ పాట పరిపూర్ణత కనపడలేదా? చాలా దేశయ్యా, ఆడి సంగతి తెలుతానేసయ్యా. నాకు భలే విషయం ఇప్పటికి అర్థం కాని సంగతి అండి. మన భలే కళాకారులు ఉంటారు. అసలు అవతల మాట్లాడితే ఈమె మాట్లాడుద్ది, ఆమె మాట్లాడితే ఈమె మాట్లాడుద్ది, ఆమె రెండెత్తి నాలుగు అట్టే తట్టునారే అది తిప్పి వేస్తుంటారు. ఇక ఆ మనిషిలో నోట్లో నోరేసాం గెలవలేని సంగతి తెలిసి సరికేం తెలియక దుమ్మట్టి దేవుడే చూస్తాడా? అసలు దేవుడు చూస్తాడు. నీ మాట్లాడిన మాటలు కూడా చూస్తాడా? అసలు మైండ్ ఉండి మాట్లాడతారా, మైండ్ లేక మాట్లాడతా తెలియదు. కర్మ గాలి ఇటువంటి వ్యవహారాలు చెప్తారు కొంతమంది. జాగ్రత్త. తోలు ఎత్తాడు. న్యాయము తీర్చే, న్యాయము తీర్చే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. న్యాయము తీర్చే దేవుడు ఆయన. ప్రతి అన్యాయానికి లెక్క అప్పగించే రోజు ఉంది కనుక నాకు అవకాశం చిక్కింది, నాకు సమయం దొరికింది, ఇక నేనేదో అన్నట్టుగా సెలరేగితే మాత్రం నీకు ఖచ్చితంగా తేడా 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 పడ్డట్టే. అధికారం బట్టో, స్థాయిని బట్టో, స్థితిని బట్టో, పరిస్థితిని బట్టో వేగాల్సిన అవసరత మనకు లేదు. మనం ఎంత తగ్గుతామో అంతగా దేవుడు మన పైకి లేపుతాడు. ఆమేన్.